ఓకే, నమస్తే అండి. నా పేరు నరసింహరావు. నేను సహకార కంపెనీలో చేస్తాను. ఫార్మర్ వచ్చేసి పంతులతండ, నరసాపురం, జులూరుపాడు మండలం. 8 ఎకరాలకి వర్ణ వాడటం జరిగింది. దాని యొక్క అంటే ఆయనకి ఎలా అనిపించింది ఏందో కనుక్కోవడానికి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. సార్, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు వాడారండి ఈ మందు? 8 ఎకరాలు వాడినా. 8 ఎకరాలకు వాడారా? అంటే మీ పత్తిలో ఏమేమి ఉన్నాయని తీసుకొచ్చారు? పచ్చదోమ, తెల్లదోమ, సన్న పురుగు అవి ఉన్నాయని తెచ్చిన నరసాపురం నుంచి. ఓకే, నరసాపురంలో తెచ్చారు. నరసాపురం ఇప్పుడు మీకు అవి వాడిన తర్వాత అంత కంట్రోల్ అయిందండి? అంత కంట్రోల్ అయింది. దోమ లేదు, అసలు గోడలు వచ్చినాయి మంచిగా, సైడ్ బ్రాంచెస్ వచ్చింది, మంచిగా నీట్గా ఉంది. అంటే మొక్క సన్నగా ఎదిగిందా? ఇట్లా సైడ్ కొమ్మలతో సైడ్ కొమ్మ వచ్చినాయి. పూతలు కూడా మంచి దగ్గర కాపు వచ్చింది. ఇప్పుడు పేను బంక కానీ, పిండి నల్లి కానీ, ఎర్ర నల్లి కానీ మొత్తం పోయింది. తెల్లదోమ, పచ్చదోమ మొత్తం పోయింది. ఓకే, ఇప్పుడు పూతలు ఎట్లా వచ్చినాయి? దగ్గర వచ్చినాయి. దగ్గర కనుక వచ్చినాయి. దగ్గర కనుక వచ్చింది. తేడా చెట్టు ఆకు వెనకాల కానీ నీట్గా ఉంది. ఎట్లా అనిపించింది ఓవరాల్గా మీకు? పర్వాలేదు, మంచిగా ఉంది. మన తోట రైతులు ఇంకా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. అదే మంచిగా ఉంది. ఇప్పుడు కొట్టేని రోజులు అయిందండి? కొట్టి వారం అయిందా? అంటే ఇది ఎట్లా తెలుసుకున్నారు మీరు? అయితే నాకు ఒకటి చెప్పిండు, వర్ణ కొడితే సన్న పురుగు దోమ మొత్తం పోయింది చెప్పేసరికి నర్సరం పోయి మా షేడ్ గార్డ్ ఇచ్చిన. షేడ్ గార్డ్ ఇచ్చి కట్టిన. ఓకే, ఇప్పుడు మీకైతే హ్యాపీ? మంచిగా ఉంది. సైడ్ కొమ్మలు వచ్చినాయి, మీ గోడలు మంచిగా వచ్చింది. మిగతా రైతులు ఎవరైనా ఒకసారి 2 సార్లు వాడుకోవచ్చు. మంచిగా ఉంది. మరి పురుగు పోయింది, దోమ పోయింది, ఎగరే దోమ కూడా పోయింది. అది తేడా ఉంది. ఓవరాల్గా పంట కానీ చూడడానికి కానీ వేరే వాళ్ళతో కానీ మీ చేను పోల్చుకుంటే మీరు కొట్టిన మందు మీకు మంచిగా అనిపించిందా? నాకు మంచిగా అనిపించిందని మీకు కూడా ఆ రోజు ఫోన్ చేశారు, అందుకోసం మీరు వచ్చారు. ఓకే, రాములు పంతులతండ. ఓకే, థ్యాంక్ యూ.